ఆయన పార్టీ ఆఫీసులో నారా లోకేష్ బొమ్మగా, చంద్రబాబు బొమ్మ, బాలకృష్ణ బొమ్మ, రామారావు బొమ్మ ఉన్నాయి, కానీ పవన్ కళ్యాణ్ గారి బొమ్మ లేదు. నేను కొన్ని రోజుల తర్వాత పార్టీ ఆఫీసులో వీళ్ళందరూ బొమ్మలు పెట్టారు, మరి పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టలేదేంటి అని అడిగాను. అడిగితే మాకు పవన్ కళ్యాణ్ అంటే అసహ్యం అన్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత రంగా గారిని చంపిన మర్డర్ కేసు ముద్దాయిలు ఆ పార్టీ ఆఫీసులో తిరుగుతున్నారు. వీళ్ళకి ఏం పని, వాళ్ళు ఎందుకు రానిచ్చారంటే రంగాన్ని చంపితే మనకేం పని, రంగాన్ని చంపిన వాళ్ళు మన దగ్గర రాకూడదా అని అడిగాడు. రంగా గారిని ఏకవచనంతో మాట్లాడేవాడు. రంగా గారిని ఒకసారి రంగగారిని అయినా ముందు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతూ ఉండేవాడు. ఈ సందర్భాలు చూసిన తర్వాత నేను పోటీలో ఉంటే, బహుజన సమాజ్ పార్టీ పోటీలో ఉంటే బహుజనుల ఓట్లు చేయి వంశీ గారికి నష్టం కలిగిందని అదే వ్యూహం మీద నన్ను తీసుకొచ్చాడు. కాబట్టి నేను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకొని కాపుల్ని గౌరవించిన వ్యక్తి, రంగా గారిని గౌరవించిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గౌరవించిన వ్యక్తికి నా వల్ల లబ్ధి చేయకూడదని నేను నామినేషన్ విత్డ్రా చేస్తున్నాను. నేను గంగవరం నియోజకవర్గంలో కాపులకి ఒకటే చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్కి వేరేస్తున్నాను, రంగా గారికి వేరేస్తున్నాను. కాపు సంఘం అంటే చాలా గౌరవం మాట. నేను దేవుని నెహ్రూతో కులం గురించి తల ముందు తిరిగాను. కృష్ణలంకలో నెహ్రూ తీర్చింది నేనే. తర్వాత వాళ్ళని కూడా విభేదించి కులం కోసం బయటకు వచ్చాను. గన్నవరం నియోజకవర్గంలో మన గాజు గ్లాస్ పోటీలో లేదు. పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గంలో యాదగిరి అంకర సంగతి పూర్తిగా తెలవదు. మనకి తెలుసు కాబట్టి మన కాపు కమ్యూనిటీని గౌరవించిన వ్యక్తిని, పవన్ కళ్యాణ్ గారిని గౌరవించిన వ్యక్తిని, రంగా గారిని గౌరవించిన వ్యక్తికి మన కాపులో ఎవరో ఓటు వేయండి. మన కాపులను గౌరవించే వ్యక్తి గన్నవరం వంశీ గారు, మన పవన్ కళ్యాణ్ గారిని గౌరవించే వ్యక్తి గన్నవరం వంశీ, రంగా గారిని గౌరవించే వ్యక్తి గన్నవరం వంశీ. ఆ సంగతి మనకు తెలుసు కాబట్టి మనం పవన్ కళ్యాణ్ మీద ఎంత ప్రేమ ఉందా, ఆ ప్రేమ మీదే అభిమానంతోనే ఈ యార్లగడ్డ వెంకటరావుకి ఓటేయకుండా గన్నవరం వంశీ గారికి ఓటేసి మన కాపు సమాజ వర్గం నుంచి ఆయన గెలిపించుకుందాం. మన పవన్ కళ్యాణ్ గౌరవించిన వ్యక్తికి, రంగా గారిని గౌరవించిన వ్యక్తికి, మన పవన్ కళ్యాణ్ ఫోటో ఆఫీసులో పెట్టిన వ్యక్తికి మనం ఓటు వేయద్దు. గాజు గ్లాస్ పోటీలో లేదు కాబట్టి మనం యార్లగడ్డ వెంకటరావుకి ఓటు వేయకుండా వంశీ గారికి పార్టీలకు అతీతంగా ఓటు వేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ గంగరావు గారు. మేము కూడా గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. గంగరావు గారు ఆయన